వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో గాయ్స్, వెల్కమ్ టు వీక్లీ అప్డేట్స్. చూశారు కదా, ఇలానే నవ్వుకుంటారు ఈ వీడియో మొత్తం చూశాక. ఈరోజు అయితే నా లీవ్. ఎర్లీ మార్నింగ్ లేచి నేను రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నా. ఆ కార్నర్లో కనిపించేదే మా ఇల్లు. ఎండ చూశారు కదా, ఈ డబ్బా పొద్దున్నే 8 గంటలకి దంచుతుంది ఎండ అయితే. సో ఇప్పుడు నేను ఎక్కడ నడుచుకుంటూ వెళ్తున్నా అంటే బస్ స్టాప్కి అయితే వెళ్తూ ఉన్నా. ఆ కార్నర్ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే బస్ స్టాప్ అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇంత లగ్జరీ కార్లన్నీ ఎండలో పారేశారు. ఈయన అబ్బా చెత్తనా కొడుకులు. అదే మా ఇండియాలో అయితేనా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం మేము మా కార్లని. సో ఈరోజు నా లీవ్లో నేను ఒక మొబైల్ని అయితే కొనేకి వెళ్తున్నా. ఎక్కువ ప్రైస్ పెట్టి కొనలేకపోతున్నా. జస్ట్ స్పేర్ కోసం ఒక చిన్న మొబైల్ అయితే కొనాలనుకొని వెళ్తున్నా. బడ్జెట్ వచ్చి 50 KD, 50 దినార్లు అన్నమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాయిల్కి వెళ్ళాలి మొబైల్ కొనేకి. ఫాయిల్కి వెళ్ళాలంటే డైరెక్ట్ బస్సులు అయితే లేవు మా ఏరియాలో. చూసారు కదా, ఎండ దంచి కొట్టేస్తుంది ఈడ. అబ్బా బాగా ఫ్రెష్ అప్ అయి వచ్చా, చెమట అయితే కారిపోతుంది. ఇలా బయటికి వెళ్ళాలనుకుంటే అయ్యో బాబోయ్ కార్లో వెళ్ళాలి. బస్సులో వెళ్ళి మీ అందరికీ ఇలా ఉంటుంది బస్ స్టాప్. ఇదంతా చూపించడం కోసం నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నా బస్ స్టాప్కి. ముందు కనిపిస్తుంది కదా, అదే బస్ షెల్టర్. ఇక్కడికే బస్సెస్ వచ్చి ఆగుతాయి. ఇక్కడ చూడండి, మనమేమో మన ఇండియాలో చెట్లన్నిటిని నరికి పారేస్తున్నాము. ఇక్కడ వీళ్ళు ఎడారిలో కూడా చెట్లను పెంచుతున్నారు. ఇది గ్రేట్ కదా. ఇదేనండి మన బస్ షెల్టర్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టేబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే బస్ అయితే వచ్చేస్తుంది. చూపిస్తా బస్సు ఎలా ఉంటుందో మొత్తం. ఇది వెళ్ళే సైడు, అది వచ్చే సైడు. అటువైపు కూర్చొని ఉన్నారు కదా ఇద్దరు. బస్ టికెట్ అయితే 250 ఫీల్స్, ఇండియన్ కరెన్సీలో 70 రూపాయలు. ఇదిగోండి మన బస్సు అయితే వచ్చేసింది. ఏసీ బస్ అండి ఇది. ఇక్కడ ప్రతి బస్సులు ఏసీతోనే రన్ అవుతాయి. బస్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఈ బస్సులో వచ్చి డ్రైవరు కండక్టరు ఒకడే ఉంటాడు. మనం 250 ఫీల్స్ ఇస్తే డ్రైవరే మనకు టికెట్ అనేది ఇచ్చేస్తాడు. టికెట్ తీసుకొని వెళ్ళి మనం సీట్లో కూర్చుందాం. ఈ బస్ పేరు వచ్చి KPTC అండి. ఇలాంటి బస్సులు చాలా రన్ అవుతుంటాయి కువైట్లో. ఇక్కడ కూర్చున్నారు కదా, మొత్తం ఇండియన్సే. ఇప్పుడు ఈ బస్సు కువైట్ సిటీకి అయితే వెళ్తుంది. ఇదే అండి కువైట్ సిటీ. కువైట్ సిటీలో ఈ ఏరియా పేరు వచ్చి మాల్యా అంటారు. మొత్తం ఇండియన్స్ ప్రతి ఒక్క శుక్రవారము లీవ్ తీసుకొని ఇక్కడికే వచ్చేస్తారు. మొత్తం అంతా ఇక్కడ ఎందుకు వస్తారంటే ఇండియన్స్, పాకిస్తానీస్, ఆఫ్ఘనిస్తాన్, ఫిలిప్పీన్స్ వీళ్ళంతా ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్, ఏవైనా మెటీరియల్స్, మొత్తం గ్రోసరీస్, ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఇక్కడైతే దొరుకుతాయి. ఇక్కడ ప్రతి ఒక్క షాపు ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అది బ్రిడ్జ్. ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళేకి పాస్ అవ్వడానికి ఆ బ్రిడ్జ్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది డబల్ డెక్కర్ బస్సు. ఇలా లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే మనకు ఎటువంటి షాప్స్ అయినా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఏ మెటీరియల్ కావాలన్నా మనకు ఇండియాది ఇక్కడే దొరుకుతుందండి. మనం ఇండియా నుంచి సపరేట్గా ఇక్కడికి లగేజ్ ఎత్తుకొని లగేజ్లో కలుపుకొని తీసుకొని రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ మన ఇండియన్స్ మినీ ఇండియానే క్రియేట్ చేశారు. అందులో ఆంధ్ర వాళ్ళు అయితే మినీ ఆంధ్రాలో మరి కడప వాళ్ళు అయితే మినీ కడపే క్రియేట్ చేశారండి ఇక్కడ. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఎక్కువ ఇండియా వాళ్ళు వస్తారు, ఇండియాలో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ వస్తారు. ఆంధ్రాలో మరి కడప వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు. అబ్బా వీధికి ఒక కడప వాళ్ళు అంతే, డ్రైవర్ల కింద, ఖదామాల కింద ఎక్కువ మంది ఇక్కడ ఉంటారు. అండ్ ఇక్కడ ఉండే ఎక్కువ మెటీరియల్ మొత్తం ఇండియా నుంచే ఇంపోర్ట్ చేసుకొని ఉంటారు. చూస్తున్నారు కదా ఈ షాప్స్ బయట జనాలు ఎలా కూర్చున్నారు. మనకి ఇక్కడ ఈ కంట్రీలో చూస్తూ ఉంటే డైరెక్ట్గా ఇండియా అనే ఇక్కడ ఉన్నట్టు. ఇండియాలో పర్టికులర్గా హైదరాబాద్ పాత బస్సి, లేదంటే బెంగళూరులో చిక్పేట్, ఇవే కనిపిస్తున్నట్టు ఉంది. నాకైతే ఇండియాకి ఇక్కడికి ఎటువంటి డిఫరెన్స్ అయితే కనబడడం అయితే లేదు. అండ్ వన్ థింగ్, ప్రతి ఒక్కరూ సివిల్ డ్రెస్లు వేసుకొని కూర్చొని ఉంటారు మొత్తం వారం అంతా. బట్ ఈ శుక్రవారం వచ్చేసే ఒక్కొక్క రేంజ్లో రెడీ అయ్యి వచ్చింటారు. అబ్బా రెండు కళ్ళు చాలా చూసే అయితే మీకు ఈరోజు అయితే పండగ. నేను ఇప్పటికైతే ప్రజెంట్ ఇక్కడ నార్మల్గా కూర్చున్నా ఇంతమంది ఉండే జనాలను అయితే చూపిస్తున్నా. బట్ ఈవినింగ్ అయితే కన్నా ఇసుక పైన జల్లితే కిందకు ఒక రవ్వ కూడా రాలదు, అంతమంది జనాలు అయితే ఉంటారు. ఇదే ప్లేస్ పర్టికులర్గా ఒకసారి అయితే చూసుకోండి. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది. సో ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద కూడా రావచ్చు మేబీ.
ఇందాక చెప్పా కదా ఆంధ్ర గురించి, మినీ ఆంధ్ర క్రియేట్ చేశారు వీళ్ళని. ఒకసారి ఇటువైపు లుక్ వేసేయండి. కువైట్ అరబిక్ కంట్రీలో మనకు తెలుగులో బోర్డులు పెట్టారు. కడప మొబైల్స్ అంట, తేజ ఆంధ్ర బకాలా అంట. చూడండి ఎట్లాంటి అంగిళ్ళని ఇక్కడ అరబిక్ కంట్రీలో తెలుగుతో బోర్డులు పెట్టేశారు డైరెక్ట్గా. మొత్తం ఆంధ్రాని క్రియేట్ చేశారు అబ్బా ఇక్కడ ఈ అరబిక్ కంట్రీలో కువైట్లో. చూడండి ఒకసారి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వలన జనాలు అయితే లేరు, కానీ మీకు ఈవినింగ్ అయితే కన్నా ఇక్కడ పైన ఇసుక జల్లితే కింద రవ్వ కూడా రాలేదండి. ఇక్కడ చూడండి ఎస్ఆర్ అంట, ఆంధ్ర బకాలా అంటే అదేనండి గ్రోసరీ షాప్స్. ఈ గ్రోసరీ షాప్స్లో మనకు ఇండియాలో ఎటువంటి ఐటెం కావాల్సిన మనం ఇక్కడే కొనుక్కోవచ్చండి. ఇండియా నుంచి మరి తెప్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కువైట్లో చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ ఏరియాలో ఇవన్నీ దొరుకుతాయి అని తెలియదు, కాబట్టి ఈ వీడియోనైతే నేను వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది వాళ్ళకు. సో ఈ వీడియో ఎవరికన్నా తెలియని వాళ్ళకు ఫార్వర్డ్ అయితే చేయండి. కువైట్ సిటీలో మాల్యాలో మనకు ఆంధ్ర బకాలాస్ అని ఉంటాయి. చాలా యూస్ఫుల్ అయితే మనకి ఎటువంటి అవసరం వచ్చినా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అక్కడేంటో గుంపుగా ఉన్నారని చెప్పి చూసా, దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీసా. ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళు గుంపుగా డబ్బులాట ఆడుతున్నారండి. ఇండియా నుంచి ఎన్నో కష్టాలతో ఇక్కడికి వచ్చి ఉంటారు. సో ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళ బుద్ధి అయితే పోనించుకోవడం లేదు. చూడండి డబ్బులాట ఆడుతున్నారు ఇక్కడ. సో పనికి మాలతో మనకు పని లేదు. సో నేనైతే ప్రెజెంట్గా అయితే మొబైల్ తీసుకోవడానికి ఫాహిల్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి లోపలికి వచ్చి ఎగ్జిట్ అయితే అయిపోతా. ఎగ్జిట్ అయిపోయి నేనైతే ఫాహిల్ బస్సు ఎక్కుతా. ఫాహిల్ బస్సు మనం డబల్ డెక్కర్ ఎక్కితే బాగుంటుంది. మీకు వ్యూ పాయింట్ అయితే ఎలా ఉంటుంది కువైట్ సిటీ అని మీకు చూపిస్తా. సో ఇదేనండి మన బస్సు. ఈ బస్సులో మనం ఫాహిల్కి అయితే వెళ్ళిపోదాం. ఫాయిల్కి అయితే 300 ఫిల్స్ అయితే తీసుకుంటాడు తను. సేమ్ ఇంత డబల్ డెక్కర్ బస్ అయినా కండక్టరు డ్రైవర్ అయితే ఇద్దరు ఒకడే. సో బస్సు అయితే ఖాళీగా ఉంది. సో నేను ఇలా పైకి అయితే వచ్చేసా. ఇటు చూడండి, ఇటువైపు స్టెప్స్ ఉంటాయి బస్సులో డబల్ డెక్కర్కి. ఇలా ఎక్కి పైకి అయితే వచ్చేసాను. ఇలా పైకి వచ్చేసి నేను ముందర సీట్లో అయితే కూర్చుంటా. మీకు వ్యూ అయితే బాగా కనిపించాలి కాబట్టి నేను ముందర కూర్చొని మీ అందరికీ వ్యూ పాయింట్ అయితే చూపిస్తా. చూడండి ప్రెజెంట్కి ఇంకా బస్సు ఫుల్ కానట్టుంది, అందుకే తనైతే మూవింగ్ అయితే ఇవ్వడం లేదు, ఖాళీగా ఉంది. అటువైపు ఎవరో అతను కూర్చున్నాడు. మనమైతే మన సీట్ని వదులుకోకుండా ప్రెజెంట్కి కూర్చునేద్దాం. ఇటువైపు చూడండి ఎవరో జంటగా వెళ్తున్నారు, బాగున్నారు కదా. సో బస్సు అయితే మూవింగ్ అయితే అవుతూ ఉంది. సో మనమైతే వ్యూ పాయింట్ని కవర్ చేద్దాం. చూడండి కువైట్ సిటీలో ఉండే ప్రతి ఒక్క బిల్డింగ్ ఇప్పుడైతే మీకు నేను కవర్ చేసి చూపిస్తాను. మీరైతే కన్నార్పకుండా ఈ వీడియోని చూస్తూనే ఉండండి అండ్ ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. వ్యూస్ అయితే 400 వ్యూస్ 500 వ్యూస్ అయితే వస్తున్నాయి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీ ముందుకు తీసుకురాగలుగుతాము. ఇక్కడ నుంచి వీడియో మొత్తం కొంచెం స్పీడ్గా రన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే స్పీడ్గా పెట్టేసా వీడియోని. మొత్తం చూడండి బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదే కువైట్ సిటీ. మొత్తం కువైట్ సిటీని కవర్ చేసేసాను. మనకు బస్సు పక్క సీట్లో ఒక బ్రదర్ అయితే దొరికాడు. బ్రదర్ది వైజాగ్ పక్కన అనకాపల్లి అంట. మూవీస్లో ఎక్కువ వినింటాం అనకాపల్లి అనేది. సో బ్రదర్ని కొంచెం ఇంటర్వ్యూ అయితే చేశాను నార్మల్గా. సో మీ పేరు? నా పేరు మహేంద్ర. ప్రాపర్ ఎక్కడున్నారు ఇండియాలో? వైజాగ్ అనకాపల్లి. మూవీస్లో ఎక్కువ చూపిస్తారు తెలుగు మూవీస్లో. 3 years అయిందా ఇక్కడికి వచ్చి? 120 శాలరీ. వర్క్ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంటుందా? అంటే డే అండ్ నైట్ ఎక్కువ కష్టపెట్టడం అలాగే ఫ్రైడే సాటర్డే ఎక్కువ డ్యూటీలు ఉంటాయి. ఫ్రైడే అంటే మీకు మంత్లీ వన్స్ అయినా ఉంది? మంత్లీ ఒకసారి. అండ్ మామూలుగా శాలరీ 120 కదా మీకు? 120. ఇండియన్ కరెన్సీలో దాదాపు 33,000 అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ శాలరీ అయితే. సో ఓకే, ప్రెజెంట్ అయితే ఓనర్తో ఇబ్బంది ఏం లేదు కదా? గల్ఫ్లో చూపిస్తున్నారు కదా గోట్లు, అలా ఏం లేదు? అలాగేమీ లేదు, కానీ కొన్ని దిక్కలు ఉంటుంది. అన్నీ అందరూ అలాగే అనుకోరు కదా. సో ఆ మూవీ చూసి చాలా మంది అయితే భయపడుతున్నారు. వాళ్ళకి మీరేం చెప్పగలరు? నేనేం చెప్పానంటే అందరూ ఒకలాగా ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒకలాగా ఉంటుంది. సో 100%లో 90% అలా ఉంటుంది, 90% అలా ఉంటుంది, 10% మాత్రం అలా ఉంటారని చెప్పాను.
సో మీరైతే చూస్తున్నారు కదా, చేతికుండే 5,000 ఒకేలా ఉండవు. బ్రదర్ ఫార్మాలిటీ కూడా అదే. సో చేతికుండే 5,000 ఒకలా ఉండవు. ఎవరో 199%లో 1% చేసే వాటికి మొత్తం 99%ని బ్యాడ్ అనుకోవడం చాలా పెద్ద తప్పు. రావాలనుకున్న వాళ్ళు ఈజీగా రావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ బ్రదర్. చూడండి ఇక్కడ ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందో. ఒక కార్ అతను ఒక మినీ బస్సును అయితే గుద్ది బారేశాడు. మొత్తం బానెట్ అంతా ఇలా అయిపోయింది. సో ఇందాక నేను ఇంటర్వ్యూ చేసిన బ్రదర్ది వచ్చి వైజాగ్ అనకాపల్లి అంట. తను నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, అక్కడ వాయిస్ క్లారిటీ లేక నేను నార్మల్గానే ఇలానే వాయిస్ పెట్టేశాను. సో ఆ బ్రదర్ది వైజాగ్ అనకాపల్లి వచ్చి 2.5 years అయ్యిందంట. పర్ మంత్కి వచ్చి 120 KD శాలరీ. 120 KD అంటే దాదాపు ఇండియన్ రూపీస్లో 33,000 లెక్కలో వస్తుంది. ప్రెజెంట్లీ ఆ బ్రదర్కి అయితే ఎటువంటి కష్టాలు లేవని ఆ బ్రదర్ అయితే మాతో చెప్పుకున్నారు. సో మేమైతే ఇప్పుడు ఫాయిల్కి అయితే వచ్చేసాం. ఫాయిల్లో దిగి మనం మొబైల్ షాప్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. నేను ఆ బ్రదర్ నన్ను చూసి నాతో పాటు వస్తున్నాడు నాకు హెల్ప్ చేయడానికి. సో ఇద్దరు కలిసి అయితే వెళ్తూ ఉన్నాం మేము. ఆ బ్రదర్కి ఎక్కువ ఫాయిల్ ఏరియా దగ్గరలోనే అంట రూమ్ కూడా ఆ బ్రదర్ది. సో ఆ బ్రదర్కి ఎక్కువ తెలుసుంటుంది కాబట్టి నేను తన జతలోనే వెళ్తూ ఉన్నా. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్న ఏరియా పేరు వచ్చి ఫాయిల్ అండ్ ఈ బిల్డింగ్ పేరు వచ్చి కేసరియా నెంబర్ 2. సో మేము కేసరియా నెంబర్ 2లో ఒక టిక్టాక్లో వీడియో చూశాను. 50 KDలో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ అయితే ఉందని, ఇన్ఫినిక్స్. సో దానికోసం అయితే ఆ షాప్ నెంబర్ పట్టుకొని మేమైతే వెతుకుతూ ఉన్నాము. ఆ బ్రదర్ అయితే నన్ను తిప్పుతూ ఉన్నాడు. ఫైనలీ షాప్ అయితే దొరికింది. షాప్ నెంబర్ 35 సైఫోన్స్ అని. సో మేము ఆ షాప్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఆ మొబైల్ ఫ్యూచర్స్ అండ్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మొత్తం కనుక్కొని మీకైతే వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్రదర్ పేరు మహేంద్ర. పాపం బస్లో నాకైతే పరిచయం అయ్యి నా కోసం చూడండి షాప్ దాకా వచ్చేసాడు. ప్రజెంట్ అయితే మేము టిక్టాక్లో వీడియో చూసి వచ్చామని చెప్పగానే తను మాకు ఆఫర్ కింద ఈ యాపిల్ ఎయిర్పోర్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తానన్నాడు. సో నేనైతే మొబైల్ అయితే తీసేసుకున్నా. 50 KD పడింది మాకు మొబైల్ అయితే. సో ఈ బాక్స్ని అన్బాక్స్ చేసి చూపిస్తారా మొబైల్ అంటే వాళ్ళే ఓపెన్ చేసి మరీ చూపిస్తూ ఉన్నాడు. చూస్తున్నారు కదా, ఈ మొబైల్ 50 KD పడింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 14,000 రూపాయలు నాకైతే ఈ మొబైల్ అయితే పడింది. ఈ మొబైల్ ఫీచర్స్ ఏమున్నాయంటే, ర్యామ్ వచ్చి నాకు 16 GB ఉంటుంది 8+8 అండ్ స్టోరేజ్ వచ్చి 256 GB ఉంటుంది. కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఇప్పుడు తను ఆన్ అయితే చేసి చూపిస్తాడు మనకు. యాజ్ యూజువల్ ఈ మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G అండ్ బ్లూమ్స్ వారంటీ ఉంటుంది 2 years. సో ఈ మొబైల్ చూడడానికి ఎగ్జాక్ట్గా ఐఫోన్లా కనిపిస్తుంది మనకు. చూస్తున్నారు కదా, ఆఫర్ కింద నాకు ఈ ఎయిర్పోర్ట్స్ అయితే ఫ్రీగా ఇచ్చాడు తను నాకు. టిక్టాక్లో వీడియో చూసి వచ్చా అండ్ నేను ఒక యూట్యూబర్ అని చెప్పేదాకా. అండ్ ఇక్కడ చూడండి, మొబైల్లో యాక్సెసరీస్ కింద నాకు 18 volts ఛార్జర్ ఫ్రీగా ఇచ్చాడు అండ్ హెడ్ ఫోన్స్ ఫ్రీగా ఇచ్చాడు. మహీంద్ర అయితే మొబైల్ని చెక్ చేస్తున్నాడు. ఫింగర్ ప్రింట్ సైడ్లో వచ్చింది అంటున్నాడు. అండ్ మొత్తం అయితే చెక్ చేసి నాకు ఇదైతే నాకు తీసేసుకున్న పర్ఫెక్ట్గా ఉంది. ఇదైతే ఫాయిల్ అండి. ఇక్కడ మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా చీప్గా దొరుకుతాయి. ఎప్పుడైనా కువైట్లో విజిట్ చేసి ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనాలి అంటే ఫాయిల్కి అయితే వచ్చానని నేను మీకు సజెస్ట్ చేస్తూ ఉన్నాను.
బ్రదర్ మహీంద్ర అది వచ్చి నియర్ బై ఏరియానే. సో ఆ బ్రదర్కి ఎక్కడ ఏముంటాయని మొత్తం అన్నీ తెలుసు. నాకైతే నేను వీడియో తీసుకోవాలి ఇంకా ఏమన్నా ఇక్కడ దగ్గరలో ఉన్నాయా అంటే ఉన్నాయి బ్రదర్. కోయేటీలు అంటే ఇక్కడ ఉండే రెసిడెంట్స్ ఉంటారు కదా ఈ కంట్రీ వాళ్ళు షాపింగ్ చేసే ఒక ఏరియా అయితే ఉంది. అక్కడికైతే నేను తీసుకొని వెళ్తా వీడియో తీసుకున్నారు. సో అదేనండి ఈ ఏరియా. సో ఈ ఏరియాలో మొత్తం ఇక్కడ కోయేటీలు ఉంటారు. ఇలా నైటీలు వేసుకొని షాపింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఇంకా శుక్రవారం కదా, ఈ టైంకి ఇంకా ఏవి ఓపెన్లో అయితే ఉండవు. కొన్ని అయితే ఇంకా ఓపెన్ అయితే అవుతూ ఉన్నాయి. సో చూడండి, ఇదే నేను మీకు చూపిస్తున్న షాప్స్. ఇక్కడ ఈ కోయేటీలు ఉంటారు కదా, మొత్తం ఇక్కడ ఉండే రెసిడెంట్స్ ఈ కంట్రీ వాళ్ళు. సో ఇక్కడేనండి షాపింగ్ చేసేది వాళ్ళు. సో ఇక్కడ ఇంకా చాలా షాప్స్ అయితే ఓపెన్లో అయితే లేవు, మీరు ఇంకా చూడగలరు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. 12 గంటలు అయితే వీళ్ళకు మార్నింగ్ అయినట్టు. సో ఇప్పుడే లేచి మరి షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అండ్ కొంతమంది బుర్కాలు అయితే వేసుకొని షాపింగ్ అయితే చేసేస్తున్నారు. చూడండి, ఇక్కడ చెప్పులు ఇవన్నీ వచ్చి కోయిటీల కోసం పెట్టుంటారు. వాళ్ళకు కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ అయితే చేస్తూ ఉంటారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మొత్తం అన్నీ ఒకసారి వీడియో తీసి మొత్తం అందరికీ చూపిద్దామని వస్తే ఇక్కడ మొత్తం అన్ని షాపులు క్లోజ్లో ఉన్నాయి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయినాయి. సో నేనైతే ఇక వీడియో తీయాలనుకున్నాను, వెళ్తా ఉన్నా ఇక్కడ నుంచి. ఇంకా బ్రదర్ పక్కనే మాల్ ఉంది, మాల్లోకి వెళ్ళి ఒక లుక్ వేసుకొని వద్దాం రా, అక్కడ ఏమన్నా మూవీస్ వేసింటే చూద్దామన్నాడు. సో అయితే నేను మాల్లోకి ఎంటర్ అయితే అయిపోయాం. మాల్లోకి ఎంటర్ అయిపోయి మూవీస్ అయితే చూద్దామని వచ్చాము. ఇక్కడ చూస్తే మూవీస్ అన్నీ అరబిక్ వాళ్ళవే, అన్నీ అరబిక్ లాంగ్వేజ్లోనే మెన్షన్ చేసినారు, ఇంగ్లీష్ మూవీస్ కూడా. సో ఇక్కడ కూడా మాకు ఇంట్రెస్ట్ దొబ్బేసింది. సో ఇక్కడ నుంచి కూడా మేమైతే దొబ్బేద్దాం అనుకుని ఇంకా ఒకరికొకరు బాయ్లు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.